హలో ఎవ్రీవన్. ఊటీకి వెళ్ళే దారి మార్గం ఎలా ఉందో మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఇక్కడ మాకు దారిలో నెమళ్ళు, జింకలు, కోతి పిల్లలు ఇలా ఎన్నో జంతువులు కనిపిస్తూ ఉన్నాయి. ఏనుగుల్ని కూడా మేము చూసాము. ఇంతకీ మేము ఊటీకి ఎలా చేరుకున్నామో చెప్తాను. హైదరాబాద్ నుంచి కాచిగూడ మైసూర్ ఎక్స్ప్రెస్ అనే ట్రైన్లో 480 రూపాయలకి మనకి టికెట్ వస్తుంది. అక్కడి నుంచి బస్సు ఎక్కితే 178 రూపాయలకి మనకి బస్సు ఉంటుంది. ఆ బస్సు ఎక్కి మనము ఈ ఊటీని చేరుకుంటున్నాము. మొత్తం ఈ ప్రయాణం హైదరాబాద్లో 14వ తేదీ రాత్రి 7:30కి మేము ట్రైన్ ఎక్కితే 15వ తేదీ పొద్దున 11 గంటలకి మేము మైసూర్ చేరాము. అక్కడి నుంచి 100 రూపాయలు ఇస్తే ఆటో వాడు బస్టాండ్కి తీసుకెళ్ళాడు. బస్టాండ్ నుంచి కేవలం 178 రూపాయలకి ఊటీకి వెళ్తున్నాం. ఊటీ ప్రయాణం 5:30 నుంచి 6 గంటలు పట్టద్ది. ఎందుకంటే దారంతా కొంచెం ఘాట్ రోడ్గా ఉంటుంది కాబట్టి చాలా స్లోగా బస్సు అతను తీసుకెళ్తాడు. అండ్ ఈ దారి మార్గం మొత్తం మనము రకరకాల యానిమల్స్ని చూడగలము. కొన్నిసార్లు పులులు, సింహాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు చేతులు బయట పెట్టకుండా వెళ్ళేటప్పుడు ఇక్కడ వెళ్ళాల్సి ఉంటుంది. ఊటీ చేరుకున్నాక మనము రూములు అప్పటికప్పుడు దొరకవు కాబట్టి ముందే రూములు బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంటుంది. ఈ రోజుటికి నేను ఊటీ ఎలా చేరుకున్నాను అనే దాని గురించి నేను చేసిన వీడియో ఇది. మళ్ళా ఊటీలో ఏమేం ప్రదేశాలు చూశాను, ఏమేం చూడబోతున్నాను అనేవి తరువాతి వీడియోల్లో నేను మీకు చూపిస్తాను. కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కథమ వీడియోలన్నీ కూడా వీక్షించాలని నా మనవి. కృతజ్ఞతలు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం చెప్పడం నేను మర్చిపోయాను. అదేంటంటే మేము ఈ ట్రైన్ టికెట్లు 2 నెలల ముందు చేసుకున్నాము. మనము మామూలుగా సమ్మర్ అండ్ ఈ హాలిడేస్ టైంలో టికెట్లు చేసుకునేది ఉంటే అప్పటికప్పుడు మనకి ట్రైన్ టికెట్లు అనేవి అవ్వవు. కాబట్టి 2 నెలల ముందుగా చేసుకోవాలి. ఊటీలో ఫ్లవర్ షో బొటానికల్ గార్డెన్లో జరుగుతుంది. ఈ ఫ్లవర్ షో మే 16వ తేదీ నుంచి మే 22వ తేదీ వరకు జరుగుద్ది. కాబట్టి ఈ టైంలో హై సీజన్ కాబట్టి రూములు కూడా చాలా రేటు ఉంటాయి. మినిమం ఒక సింగిల్ రూమ్ 5,000 నుంచి ఉంటుంది. కనుక ముందే రూములు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి.